హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఇక్కడ హైదరాబాద్ అవుట్ ఆఫ్ రింగ్లో ఒక ట్రాలీ అండి. దాంట్లో బుల్లెట్ వెహికల్స్ ఉన్నాయి. ఆ వేసుకొని ఒక డ్రైవరు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వస్తున్నాడు. ఇంతకీ మేము చాలామంది మమ్మల్ని క్రాస్ చేశాడు, మేము అతను క్రాస్ చేసాం. ఇంతకీ ఏమైనా బ్రేక్ ఫెయిల్ అయిందా అని పొరపాటు పడ్డాం. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే అతను ఫుల్ డ్రింక్లో ఉన్నాడు. చాలా అంటే చాలా డ్రింక్ వేసి ఉన్నాడు. ఇటువంటి వాళ్ళ వల్ల మామూలు మంచిగా తిరిగే డ్రైవర్స్ కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించొద్దు దయచేసి. చాలా అంటే చాలామంది భయపడ్డారు. అతను మమ్మల్ని క్రాస్ చేసి ముందుకు వెళ్ళి ముందు ఉన్న డివైడర్ని కొట్టి లైట్స్ ఉంటాయి కదా, డివైడర్ సెంటర్ లైట్లు అన్నింటిని ఒక 4 స్తంభాలను గుద్దేసి అవి కూడా సౌండ్ వచ్చింది. టప్ సౌండ్ వచ్చి గట్టిగా పడిపోయినాయి. ఆ తర్వాత అక్కడి నుంచి రైట్ సైడ్ బండి వెళ్ళిపోగానే వెనకాల ఉన్న ట్రాలీ పడిపోయింది. నేను ఇంజిన్ కూడా పడిపోయింది అనుకుని క్రాస్ చేసి మేము కూడా క్రాస్ చేసి ముందుకెళ్ళి లెఫ్ట్లో ఆపి చూసేటప్పటికి ట్రాలీ నిలబడే ఉంది. అతని తలకి కొద్దిగా గాయమైంది. ఈ రైట్ సైడ్లో ఒక వైట్ వెహికల్ వస్తే ఒక పెద్దయిన ఒక పాప ఫ్యామిలీతో ఉన్నారు 4 వ్యక్తులు. ఆ ఒక్క కార్ని ఇతను గుద్దడం జరిగింది. వాళ్ళకి కూడా గాయాలని అంబులెన్స్లో తీసుకువెళ్ళారు. ఇతను మాత్రం చాలా తీవ్రంగా డ్రైవ్ చేయడం కానీ అతను తోలకు అసలు బాగా అతను ఇప్పటికి కూడా చూసారు ఫ్రెండ్స్. అతన్ని చాలామంది దింపడానికి ట్రై చేస్తున్నా కానీ అతను అంత మధ్య మత్తులో ఉండి అతను ఎవరు కూడా దిగడానికి ఇష్టపడలేదు. దిగితే ఎక్కడ అతన్ని కొడతారని లేకపోతే ఇంకోటిని భయపడ్డాడు. అతని ఇక్కడ పక్కన ఉన్న యువకులు కూడా చాలా ట్రై చేసి మొత్తానికి 6 గంటల సేపు ట్రై చేసి అతను కింద దింపడం జరిగింది. దింపిన తర్వాత హైవే పోలీసులకి అప్పచెప్పాం. వాళ్ళు స్టేషన్కి తీసుకెళ్లారు. అట్లనే ఈ దెబ్బలు తగిలిన 4 ఉన్నారు కదా, వాళ్ళని కూడా హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇలాంటి పెద్ద యాక్సిడెంట్లు జరుగుతుంటే గుండెల్లో బాధ, అదో రకమైన భయం కలుగుతుంది. చాలా చూడండి ఫ్రెండ్స్, దయచేసి తాగి డ్రైవ్ చేయొద్దు దయచేసి. ఎందుకంటే మన వెనకాల ఉన్న మన ఫ్యామిలీ, అలాగే ఎదట వ్యక్తికి జరుగుతున్న యాక్సిడెంట్ కూడా వాళ్ళ ఫ్యామిలీ అందరూ స్ట్రబుల్ పడి వాళ్ళు బాధపడి తరతరాల్లో బాధపడాల్సి వస్తుంది. ఒక్క 5 నిమిషాల కోసం మనం కక్కుర్తిపడో లేకపోతే ఇంకోటి చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అతను లేపుతున్నారు చూసారా, 2 యువకులు వెళ్ళి పైకి వెళ్ళి తీస్తుంటే కూడా అతను బయటికి రావడం కూడా ఇష్టపడట్లేదు. అంటే అతను భయపడిపోయాడు, కొడతారనో లేదంటే ఇంకోటి భయపడ్డాడు. రెండోది ఏంటంటే ముందు మత్తు అస్సలు దిగల అతనికి. దిగపడం వల్ల ఈ యొక్క యాక్సిడెంట్ జరగడం చాలా అసలు లైవ్లో చూస్తే నాకు సినిమాలో కూడా అట్లా చూపించడం అనిపించింది. డ్రైవర్ని గుద్దుకుంటూ వెళ్ళిపోయి కార్ని గుద్దారు వచ్చి. ఆ కారు చూడండి ఎంత డ్యామేజ్ అయిందో. లోపల ఒక పాప, ఒక 8 years పాప ఉంది, ఒక పెద్ద ఆయన ఉన్నారు, అలాగే ఒక భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఎంత భయపడి ఉంటారో. ఒక్క క్షణం వాళ్ళ లైఫ్ను వాళ్ళు మర్చిపోయి ఉంటారు. ఇంకా మా పైన అయిపోయిందిలా అన్నది. అదే చూడండి ఫ్రెండ్స్, తెల్లబడింది ట్రాలీ, అట్లా పడిపోయింది. ఈ ట్రాలీలో మేము అనుకున్నాం అతను చాలా స్పీడ్ వస్తుంటే ఖాళీ ఎంటీ అంటే ఖాళీ బండి ఏమో అనుకున్నాం. అయితే ఖాళీ బండి అయితే కాదు ఫ్రెండ్స్, లోపల బుల్లెట్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ దగ్గర ఒక 70-80 బుల్లెట్స్ ఉన్నాయి. అంత వెయిట్ ఉన్న బండిని కూడా అతను అంత స్పీడ్గా మత్తులో లేపేశాడంటే నార్మల్గా ఉన్న ఒక డ్రైవరు అంత స్పీడ్ వెళ్తాకే ఆలోచిస్తాం. ఎందుకంటే ఎవరైనా అడ్డొస్తారేమో, ఎవరైనా గుద్దాల్సి వస్తుందేమో అది ఆలోచిస్తాం. కానీ అతను అది కూడా ఆలోచించకుండా అంత స్పీడ్గా వచ్చి చూడండి అక్కడ ఆగాడు. అతను కూడా ఇంకా ఆ లారీకి ముందు ఇంకా లోయలోగా కొద్ది గొయ్యి ఉంది, ఆ గోతులు కూడా పడకుండా అక్కడ ఆగాడు. అతని అదృష్టం కూడా ఉంది, అలాగే ఈ ఫ్యామిలీ అదృష్టం కూడా. పెద్దగా ప్రాణ నష్టం కాకుండా చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఆ నిజంగా దేవుడు ఉన్నాడు అనటానికి ఇది ఒక నిదర్శనం అనుకోవాలి. ఇది చూసి దయచేసి అందరికీ ఒకటే విన్నపం ఫ్రెండ్స్, దయచేసి ఆల్కహాల్ తీసుకొని డ్రైవ్ చేయొద్దు. మీ జీవితం ఇతరుల జీవితాన్ని, 2 జీవితాలు నాశనం చేసిన అవుతారు. వాళ్ళతో మీతో పాటు మీ వెనకాల మిమ్మల్ని మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్న మీ కుటుంబ సభ్యులను కూడా బాధ పెట్టినట్టు అవుతారు. దయచేసి ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి డో నాట్ డ్రింక్ ప్లీజ్. మద్యం సేవించి వాహనం నడపరాదు ప్లీజ్. పోలీసు వారికి కూడా సహకరించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.